హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పెరుగుతో ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో 2 స్టెప్స్లో చూపించబోతున్నాను. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుందండి. దీనివల్ల మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అంతేకాదండి, మీ ఫేస్పై మృత కణాలను కూడా ఇది తొలగిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఇంట్లో రోజు దొరికే పెరుగుతో ఫేస్ ప్యాక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మరి ఫస్ట్ స్టెప్ వచ్చేసి, ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగును వేయండి. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ను తీసుకోండి. హాఫ్ లెమన్ను తీసుకొని 2-3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ను వేయండి. ఇలా లెమన్ జ్యూస్ను వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది మన ఫేస్కి అప్లై చేయడం వల్ల మన ఫేస్పై మొటిమలు ఉన్నా కానీ వాటి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే ఇందులో లెమన్ యాడ్ చేయడం వల్ల మన స్కిన్పై ఉన్న మచ్చలను స్లోగా పోగొడుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే డ్రై స్కిన్ ఉన్న వారికి కూడా ఇది సూట్ అవుతుందండి. ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్న వారికి ఇందులో నేను పెరుగు యాడ్ చేశాను కాబట్టి పెరుగు డ్రై స్కిన్ ఉన్న వారికి హైడ్రేషన్ ఇస్తుంది. పెరుగు మన స్కిన్కి తేమను అందించి పొడితనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది డ్రై స్కిన్ ఉన్నవారు యూస్ చేయవచ్చు. అలాగే ఆయిల్ స్కిన్ ఉన్నవారు కూడా మీ ఫేస్కి అప్లై చేయవచ్చండి. దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. దీన్ని ఎలా అప్లై చేయాలో నేను ఇక్కడ హ్యాండ్పై అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు ముందుగా ఫేస్ని వాష్ చేయండి. ఫేస్ని వాష్ చేసిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని స్లోగా ఇలా ఫేస్ మొత్తం అప్లై చేయండి. దీన్ని 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు ఉంచండి. ఆ తర్వాత మీరు మీ ఫేస్ని వాష్ చేయండి. నేను మీకు చూపించడం కోసం హ్యాండ్పై అప్లై చేసి చూపించి కాటన్ క్లాత్తో తుడిచేశాను. నా స్కిన్ అయితే ఎంతో బ్రైట్గా కనిపిస్తుంది. ఇలా వీక్లీ 3 టైమ్స్ చేయవచ్చండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. స్క్రబ్బింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా 2 టేబుల్ స్పూన్స్ పెరుగును వేయండి. పెరుగును వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ను వేయండి. ఆ తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి. ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. మీరు మీ ఫేస్ పైన స్లోగా అప్లై చేయండి. స్లోగా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత స్లోగా రబ్ చేయండి. 2 to 3 మినిట్స్ వరకు స్లోగా మసాజ్ చేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మసాజ్ చేయండి. మీ ఫేస్పై 2 to 3 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. ఈ స్క్రబ్బింగ్ వల్ల మీ ఫేస్పై ఏమైనా రంధ్రాలు ఉన్నా కానీ వాటిని క్లీన్ చేస్తాయండి. అలాగే బ్లాక్ హెడ్స్ను కూడా తగ్గిస్తాయి. అలాగే మన స్కిన్ని ఎంతో గ్లోగా ఉంచుతుంది. ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్ కావడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు డైలీ అయినా యూస్ చేయవచ్చు. గ్లోగా ఉంచడమే కాకుండా మీ ఏజ్ పెరిగే కొద్దీ మీ ఫేస్ని యవ్వనంగా ఉంచుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.